ఇప్పుడు కౌన్సిలర్స్కి మెయిన్ ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్కి తీసుకుని రావడం. ఇది ఎంతవరకు మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఇద్దరికి రెండు ఫ్యామిలీలు అండి, వేరు వేరు ఫ్యామిలీలు కలుస్తున్నారు. చుట్టాలు అవ్వచ్చు, తెలియచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, తెలియని వాళ్ళు అవ్వచ్చు. మన పరిస్థితి ద్వారా మనం రెండు ఫ్యామిలీలు పెళ్లి చేయడానికి కలుసుకుంటున్నాం. రెండు ఫ్యామిలీలో మనుషులు ఇటు అటు రావాలి, అటు ఇటు రావాలి. నేను ఇంతకితో నా వీడియోస్లో చాలా చెప్పానండి. కోడల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, అల్లుడికి కోడలికి తేడా ఏంటి, మన ఏ రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, అల్లుడి ముందు ఎలా కోడలతో మాట్లాడాలి, కోడల ముందు కొడుకుతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ నేను మీకు చాలా చెప్పున్నాను. బట్ ఇంకొకసారి నేను ఇప్పుడు చెప్తున్నాను ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ యొక్క ఇంపార్టెన్స్. జనరల్లీ మనకి ఎక్కడ దెబ్బతింటుంది సిస్టమ్ అంటే ఈ పద్ధతుల్లోనే బేసిక్గా. దానివల్ల గొడవ అవ్వదండి, ఒక నెగిటివిటీ మనసులో ఎంటర్ అవుతుందండి ఒక మనిషికి. ఎందుకంటే అన్నీ మనం ఓపెన్గా ఒకరికొకరు మాట్లాడుకోలేము. మనం మా పద్ధతులు ఇవి, మీ పద్ధతులు ఇవి, కొన్ని అడ్జస్ట్ అయ్యి మాట్లాడుకుంటాం. ఇవి దీనికి ఒప్పుకోలేదు అనుకుంటాం మనం, అంతే. వాళ్ళకి చెప్పాము, వాళ్ళు ఒప్పుకోలేదు అనుకుంటాం, అంతే. అక్కడ కండిషన్స్ మనకు అర్థం కాదు. సో అది ఒక నెగిటివిటీ ఉంటుంది. నెక్స్ట్ పెళ్లిలో ఏదో ఒక చిన్న మాట, ఈ చిన్న మాటే కోడలికి తప్పుగా అనిపిస్తుంది. ఎందుకంటే కోడలు మన ఇంటికి రావాల్సిన పిల్ల. మనం కోడలి అత్తని కానీ అమ్మని కానీ అక్కని కానీ ఎవరో ఒకరిని ఏదో ఒకటి అంటానికి డెఫినెట్గా స్కోప్ ఉన్న ప్లేస్ అది మ్యారేజ్, పెళ్లి సమయం. సో అటువంటి సమయంలో ఇంకొక నెగిటివిటీ యాడింగ్ సంథింగ్. ఎందుకంటే ఒకవేళ అంతకుముందు ఈ పెళ్లి కొడుకు వైపు తల్లికి ఏమన్నా ఉంటే అది అక్కడ అమ్మ రిఫ్లెక్షన్ చూపిస్తుంది. నా మనసు పట్టించుకోలేదు, నన్ను పట్టించుకోలేదు, అది ఎవరి మీద డ్యామేజ్ అవుతుంది, కోడల మీద డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ తిరిగి అది ఎవరికి వస్తుంది, మళ్ళీ అత్తకే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ విధమైనటువంటి, నేను దీన్ని తప్పులు అననండి, ఇవి ఎవరివి తప్పులు కాదు, ఎవరి పద్ధతులు వాళ్ళవి. ఇక్కడ ఎవరివి తప్పులు కాదు, ఎవరి పద్ధతులు వాళ్ళవి. ఈ రెండు పద్ధతులు కలుపుకొని పోవడంలో కొంత ప్రాబ్లం వస్తుంది. సో ఈ ప్రాబ్లం ఏంటంటే, ఇది వరకు గుర్తున్నదా మీకు, పెద్దలు ఉండేవాళ్ళు మాట్లాడడానికి, తర్వాత మీడియేటర్ కూర్చునేవాడు ఇద్దరి మధ్య అప్పుడు ఉన్నాడండి మీడియేటర్. పెళ్ళిళ్ళు కుదిరిచే పెళ్ళిళ్ళు పేరయ్యగాను ఉన్నాడు, మీడియేటర్గాను ఉన్నాడు, అటు పెద్దలు ఉన్నారు, ఇటు పెద్దలు ఉన్నారు. మీడియేషన్ జరిగింది, ఎలా జరగాలి ఏమిటి అనేది అందరూ కలిసి మాట్లాడుకున్నారు. అప్పుడు మాత్రమే పెళ్ళిళ్ళు జరిగాయి. ఇప్పుడు ఆల్వేస్ అది కుదరట్లేదండి, అది కుదరట్లేదు. ఇప్పుడు ఇదివరకు రోజులు లిమిటేషన్, మనీకో లిమిట్ ఉందండి ఇదివరకు. ఇప్పుడు అందరి దగ్గర మనీ ఉంది, మనీ లిమిటేషన్ చాలా తక్కువ కనిపిస్తుంది మనకి సొసైటీలో. ఇక్కడ ఇగో ఎక్కువగా ఉందండి, ఇగో బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఒకళ్ళకనే కాదు, అందరికీ, మీకు నాకు అందరికీ కూడా తెలియని ఒక యుగో మనలో వచ్చేసింది. దానివల్ల ఈ గొడవలన్నీ వస్తున్నాయి. అది అంతా బ్రేబర్స్ అవ్వాలి. సరే పెళ్లి దగ్గరికి వచ్చాం కదా మనం, ఎవరి ఈగోస్ వాళ్ళు నడుస్తున్నారు. తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ డే ఇదిగో ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇదిగో మీ అమ్మ లేదా మీ అక్క లేదా మీ చెల్లి నన్ను ఇలా ఇన్వైట్ చేశారు, నాకు ఇష్టం లేదు, ఇది నువ్వు వాళ్ళకి చెప్తావా లేదా. నేను విన్నానండి, పెళ్ళైన కొత్తలో వారం 10 రోజులు నెల రోజుల్లోనే ఇటువంటి డైలాగ్స్ నేను చాలా విన్నాను. ప్రతి ఒక్కళ్ళు కౌన్సిలింగ్ కోసం కానీ మీడియేషన్ కోసం కానీ నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఫస్ట్ చెప్పే డైలాగు ఇదే, మీరు అవునన్నా కాదన్నా. ఆ రోజు చేసేటప్పుడు వాళ్ళ అమ్మ అలా చేసింది, ఆ రోజే వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు, వాళ్ళకి అప్పటి నుంచి నేనంటే రెస్పెక్ట్ లేదు, వాళ్ళ ఇంట్లో మనిషిలా నన్ను చూడట్లేదు. ఫస్ట్ అమ్మాయి ఎత్తి మొదలు పెట్టేది అక్కడ, చివరికి అక్కడి నుంచి చివరికి ఇదిగో వీడేమీ మారడు, వీడికి చాకరీ చేసి అనవసరంగా వదిలాను, వీడిని అనవసరంగా పెళ్లి చేశాను అనే స్టేజ్కి వచ్చి డైవర్స్ ఇవ్వండి దగ్గరికి వచ్చేస్తున్నాను. సో నేను అబ్జర్వ్ చేసి నేను చెప్పేది ఏంటంటే, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోండి, నాట్ కౌన్సిలింగ్. ఒక మీడియేటర్ని పెట్టుకోండి. మీడియేటర్స్ ఉన్నారు, నేను ఒక మీడియేటర్ని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి పెట్టుకోండి. పెళ్ళికి ముందు రండి, మీ బ్యాక్గ్రౌండ్ని బట్టి కండిషన్ వయా మీడియాగా మీరు మాట్లాడుకోండి. ఇలాగే జరుగుద్ది, ఇలాగే జరగాలి, ఇక్కడ ఇలాగే ఉండాలని మాట్లాడుకోండి. అక్కడ రప్చర్ రాదు, కోడలిగా మీ ఇంటికి వస్తుంది, నెగిటివిటీతో రాదు. మీరు కూడా మీ కోడల్ని చాలా పాజిటివ్గా ఇంట్లోకి తీసుకెళ్తారు. ఒకప్పుడు అల్లుడిని ఎలా తీసుకెళ్లారు, ఇప్పుడు కోడల్ని కూడా అలాగే తీసుకెళ్తారు. అలాగే ఇటువైపు వాళ్ళు కూడా అల్లుడిని చక్కగా తీసుకెళ్తారు ఇంట్లోకి. అక్కడ ఎప్పుడైతే మీ అక్క మీ అమ్మ అనేది అబ్బాయి వైపు నుంచి కానీ అమ్మాయి వైపు నుంచి కానీ నోట్లో నుంచి రాలేదో అప్పుడు లైఫ్ స్మూత్గా వెళ్ళిపోతుంటుంది. యాక్చువల్ రియల్ ప్రాబ్లం వచ్చి హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఎక్కడ రాదు. మీరు కావాలంటే గమనించండి, ఓన్లీ ఈగోస్దే ప్రాబ్లం. ఆ ఈగోస్ ప్రాబ్లం ఓవర్కమ్ చేయాలి అంటే
ఎక్కడ ఈగో చూపించాలి, ఎక్కడ చూపించకూడదు అని తెలియాలి అంటే డెఫినెట్గా ఒక మీడియేటర్ మనకు అవసరం పడుతున్నాడు. దయచేసి ఒక ప్రొఫెషనల్ మీడియేటర్ని పెట్టుకోండి. ఇంత ఖర్చు పెడుతున్నారు కదా, ఒక 5,000 4,000 ఇచ్చి ఒక మీడియేటర్ని పెట్టుకోండి. ఆ మీడియేటర్ మీకు అన్నీ సర్దుతారు, చెప్తారు గొడవ రాకుండా. ఇటువంటి కల్చర్ మనకి ఎస్టాబ్లిష్ అవ్వాల్సిందే. అప్పుడు మాత్రమే మనం ఈ డైవర్స్కి, ఈ ఇష్యూస్కి, మన బాధలకి పులిస్ట పెట్టగలుగుతాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.